హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళు 60-70% మంది ఇక్కడ సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ మనకి డేట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేయొచ్చు అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి. సో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లాగా ఒక 12 డేస్ 13 డేస్ అయితే ఉండదు. మ్యాక్సిమం 7 డేస్ అయితే ముగించేస్తారు. సో ఎందుకంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది కొద్దిగా డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో కొంత టైం ఇస్తారు. ఎవరైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళ కోసం అయితే ఒక 2 డేస్ టైం ఇస్తారు. సో తర్వాత వెంటనే ప్రాసెస్ జరిగిపోతుంది. వెబ్ ఆప్షన్స్ ఒక రోజు, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అంటే మార్చుకోవడం ఒక రోజు, ఆ విధంగా అయితే ఉంటుంది. చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది. సో మనకు ఆప్షన్ ఎంట్రీ సంబంధించి డేట్స్ అనేవి ఇప్పుడే ఇవ్వచ్చు. మనకి ఇక్కడ October 9 కానీ 10 కానీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉన్నాయి. అంటే మనకి ఆల్రెడీ తెలంగాణలో కూడా ఇచ్చేసారు. అంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే మన ఏపీ కూడా ఇంచుమించుగా ఒకటే డేట్స్ అయితే ఇస్తున్నాయి. సో మనకి ఇక్కడ కూడా 9 కానీ 10 కానీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీకు వెంటనే తెలియజేస్తాను. మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.